ముందుగా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదే విధముగా కూడి ఉన్న మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి మనము ఉదయకాలపు ఆరాధనలో ప్రసంగి గ్రంథాన్ని ధ్యానిస్తూ ముందుకు వస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, ప్రసంగి గ్రంథము మనము 7 అధ్యాయాలు అనేది ముగించుకొని ఉన్నాం. మరి మనము ఈరోజు 8వ అధ్యాయంలోకి వచ్చి ఉన్నాం. అయితే 7వ అధ్యాయం అంతా కూడా ప్రతి మనిషి కూడా తన జీవితంలో జ్ఞానమును సంపాదించుకోవాలి అనే విషయాన్ని చాలా స్పష్టంగా మరి జ్ఞాని అయిన సొలొమోను గారు తెలియజేస్తూ ఉన్నారు. ఒకవేళ నువ్వు జ్ఞానమును కలిగి ఉండినట్లయితే ఏదైతే మేలైన మార్గం ఉన్నదో దానిని పట్టుకునే అవకాశము నీకు ఉంటుంది. ఒకవేళ నువ్వు జ్ఞానముగా ఉండినట్లయితే మంచి జీవితాన్ని ఆస్వాదించడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ నువ్వు జ్ఞానమును కలిగి ఉండినట్లయితే పాపంలోకి వెళ్ళిపోకుండా అవకాశం అనేది ఉంటూ ఉంటుంది. ఒకవేళ మనిషికి జ్ఞానం అనేది ఉండినట్లయితే అతడు తన జీవితంలో మంచి నిర్ణయాలు తీసుకునేవాడిగా ఉంటాడు అని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే చూడండి, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనంలో ఆయన తెలియజేస్తున్న ఒక విషయాన్ని మనం చూసి కొంచెం ముందుకు వెళదాం. ముందుగా 12వ వచనాన్ని చూద్దాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనము. జ్ఞానము ఆశ్రయస్పదము, ద్రవ్యము ఆశ్రయస్పదము, అయితే జ్ఞానము దాన్ని పొందిన వారి ప్రాణమును రక్షించును. ఇదే జ్ఞానము వలన కలుగు లాభము. ఎవరైతే జీవితంలో దైవభక్తిని లేదా దైవ జ్ఞానాన్ని కలిగి ఉంటారో వాళ్ళు వారి యొక్క ప్రాణమును రక్షించుకుంటారు అని తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ఒక వ్యక్తి తన జీవితంలో దైవ జ్ఞానము కలిగి ఉండడం వల్ల, మీరు మార్కు సువార్తలో చదువుతూ ఉంటారన్నమాట, నమ్మి బాప్తిసము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని చదువుతూ ఉంటాం. ఒక వ్యక్తిలో జ్ఞానం ఉండినట్లయితే కీర్తన గ్రంథంలో కూడా 14వ అధ్యాయంలో 1వ వచనంలో ఏం చెప్తాడంటే, జ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరిని తెలుసుకుంటారంటే దేవునిని తెలుసుకుంటారు. బుద్ధిహీనులు ఎవరిని తెలుసుకోలేరు? దేవునిని తెలుసుకోలేరు. ఈరోజు మన జీవితంలో మనకి జ్ఞానము గనుక ఉండినట్లయితే ఈ జ్ఞానముతో మన యొక్క డబ్బుని పెంపొందించుకోవడానికి కాదు, మన ఇల్లులను సంపాదించుకోవడానికి కాదు, లేదా జ్ఞానముతో భౌతికమైన అవసరాలను తీర్చుకోవడానికి కాదు, కానీ ఇప్పుడు చెప్పబడుతున్న జ్ఞానము ఏ జ్ఞానం అంటే దైవ సంబంధమైన జ్ఞానం. ఒక వ్యక్తిలో దైవ సంబంధమైన జ్ఞానము ఉండినట్లయితే అతడు తన ప్రాణమును ఏం చేస్తాడంట? రక్షించుకుంటాడు. అంటే దైవ సంబంధమైన జ్ఞానం అంటే ఏమిటంటే దేవునిని బాగా తెలుసుకోవడం. ఈరోజు నీవును నేనును కూడా మనం చేస్తున్న పనిలో మనము చాలా శ్రద్ధగా పని చేసినట్లయితే దాని మీద మనకి చాలా మంచి అనుభవం వచ్చింది. ఎప్పుడైతే మంచి అనుభవం వచ్చిద్దో దానిలో గొప్ప స్థితిలో మనం వెళతాం. కొంతమంది గురించి కూడా చెప్తూ ఉంటారన్నమాట. ఏంటంటే ప్రధాని మోడీ గారు కూడా తను ఒక సాధారణమైన కార్యకర్తగా మొదలై తన జీవితాన్ని ఈరోజు ఒక ప్రధానమంత్రిగా ఉంటూ ఉన్నాడు. అంతేనా కాదా? అంటే ఒక పనిలో ఎవరైనా శ్రద్ధగా జ్ఞానముగా ఉండినట్లయితే దేవుడు ఎవరినైనా కూడా ఏం చేస్తాడంటే గొప్ప స్థితిలో ఉంచుతాడు. అలాగే మరి ఎన్టీ రామారావు గారు కూడా పాల వ్యాపారం చేస్తూ కూడా ఆయన ముఖ్యమంత్రి అయిన పరిస్థితులను కూడా చూస్తూ ఉంటాం.
అంటే బైబిల్లోనే కాదు, బైబిల్కి బయట వ్యక్తులు కూడా ఎవరైతే జ్ఞానముగా తన జీవితాన్ని ప్రణాళిక వేసుకున్నారో వాళ్ళు గొప్ప జీవితాన్ని పొందారు. కానీ ఇక్కడ చెప్తున్న జ్ఞానం ఏమిటి అంటే ఇది దైవ సంబంధమైన జ్ఞానం. ఈ దైవ సంబంధమైన జ్ఞానము గొప్ప స్థితినే కాదు కానీ నీ ప్రాణమును కూడా ఏం చేసిద్దంట, రక్షించేదిగా ఉండిద్దని దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. అయితే జనాలు ఎలా ఉంటున్నారు అనేది చెప్తున్నాడు. చూడండి 29వ వచనము, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటుని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగాను పుట్టించను కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. దేవుడు మనిషిని మాత్రము యథార్థంగా పుట్టించి ఆ యథార్థంగా ఉన్న వ్యక్తిని దేనిలో అభివృద్ధి పొందమన్నాడంటే దైవ సంబంధమైన జ్ఞానంలో అభివృద్ధి పొందమన్నాడు. కానీ మనిషి మాత్రం ఏం చేస్తున్నాడంటే వివిధమైన తంత్రములను కల్పించుకుంటూ ఉన్నాడు. అంటే దేవుడు ఇచ్చింది దేవుని కొరకు అతను ఏం చేయట్లేదంటే ఉపయోగించడం లేదు. మనము గత శుక్రవారం కాకుండా అంతకుముందు శుక్రవారంలో కూడా ఆ పోయిన వారం ఒక వాక్యాన్ని నేర్చుకున్నాం. ఏమిటి అంటే పేతురు గారు అత్తగారు ఉన్నారు. ఆ అత్తగారికి యేసుక్రీస్తు ప్రభు వారి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చినప్పుడు ఆమె పరిస్థితి ఎలా ఉన్నది అంటే అసలు ఆరోగ్యం ఏమీ కూడా బాగోలా. అంటే ఆరోగ్యం బాగోకపోవడం అంటే ఏంటి, బలహీనత అంటే జ్వరం ఉండినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఆమె చెంతకు వెళ్ళాడు. ఎవరి చెంతకు? ఆ జ్వరం ఉన్న ఆమె చెంతకు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు జ్వరముతో ఉన్న ఆమెను ఏమి చేశాడంటే స్వస్థపరిచాడు. ఆమె స్వస్థత పొందిన వెంటనే ఆమె ఏం చేసిందంటే లెగిచి వారికి పరిచారము చేసింది. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఈరోజు మనుషులు ఎలా ఉంటూ ఉంటారంటే వాళ్ళకున్న ధనాన్ని దాచేసుకుంటారు, వాళ్ళకున్న జ్ఞానాన్ని దాచుకుంటూ ఉంటారు, వాళ్ళకున్న బలాన్ని దాచుకుంటారు. ఏ విషయంలో? దేవునికి ఉపయోగించే విషయం. అదే వారికి వారు ఉపయోగించుకోవాలంటే ఖచ్చితంగా ఉపయోగించుకుంటారు. ఇప్పుడు ఒక్కోసారి నీళ్లు రానప్పుడు ట్యాంకులు వస్తూ ఉంటాయి. ఎందుకులే ట్యాంకు ఎవడు మోస్తాడు అని అనుకుంటామా? గిన్నెలు బిందులు పట్టుకుంటూ ఉంటామా లేదా? ముసలోళ్ళు మేము పట్టుకోలేము, మాకేం అవసరం లేదని అనుకుంటారా? వాళ్ళేనా? వాళ్ళు కూడా అనుకోరు. సరే పనున్నోళ్ళు మాకు చాలా పనులు ఉన్నాయి, ఈ నీటితో పని ఏముంది, పనికి పోదాం ముందు అని అనుకుంటారా? అలా కూడా అనుకోరు. ఖచ్చితంగా ఎవరి ఇంటి ముందు ట్యాంకర్ ఆపినా, ముసలోళ్ళైనా ఎవరైనా పని ఉన్న వాళ్ళైనా అక్కడ చాలా చెంబులు గిన్నెలు దబరాలు అన్నీ పెడుతూ ఉంటారు. అంటే అది ఏమై ఉన్నదని వాళ్ళు గుర్తించారు, అవసరమై ఉన్నది అని. అంతేనా కాదా? అంటే మనిషి తన బలాన్ని ఎవరి కొరకు ఉపయోగిస్తాడంటే తన కొరకు బాగా ఉపయోగిస్తాడు. మనిషి సమయాన్ని ఎవరి కొరకు బాగా ఉపయోగిస్తాడంటే తన కొరకు బాగా ఉపయోగించుకుంటాడు. మనిషి జ్ఞానాన్ని ఎవరి కొరకు ఉపయోగిస్తాడంటే తన కొరకు బాగా ఉపయోగించుకుంటూ ఉంటాడు. ఇప్పుడు మరీ పిన్ పాయింట్గా చెప్పడం కాదు కానీ కొంతమంది వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు కూడా తలకి రంగు వేసుకుంటూ ఉంటారు. అంటే తనను తాను ఎలాగా చూపించుకోవాలనుకుంటారు? అందంగా చూపించుకోవాలనుకుంటారు. అంతేనా? కానీ ఎన్నడైనా కూడా స్థానిక సంఘంలో వాళ్ళ కష్టంతో ఎన్నడైనా ఊడ్చిన దాఖలాలు ఉన్నాయా అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మనిషి తన జ్ఞానంతో తను సంపాదించుకుంటాడు, తన బలముతో తను మెరుగుపడుతూ ఉంటాడు. ఏదైనా దేవుడు ఇచ్చినది దేవుడికి ఉపయోగించాడు. కానీ పేతురు గారు అత్తగారు మాత్రము దేవుడే శక్తిని ఇచ్చాడు కదా, దేవుడే ఆరోగ్యమును ఇచ్చాడు కదా, తిరిగి ఏం చేశాడంట? పరిచర్య చేశాడు. ఈరోజు నిజముగా వృద్ధాప్యములో ఉన్న పేతురు గారు అత్తగారికి అర్థమైన విషయాలు కూడా ఈరోజు చాలామందికి అర్థం కావడంలా. ఈ సొలొమోను గారు కూడా అదే చెప్తూ ఉన్నాడు. దేవుడు మనుషులను ఎలా పుట్టించాడంటే యథార్థవంతులుగా పుట్టించాడు. కానీ మనిషి ఎలా ఉంటున్నాడంటే తన కొరకు బ్రతుకుతున్నాడు,
తన జ్ఞానాన్ని తన కొరకు ఉపయోగిస్తున్నారు కానీ దేవుని కొరకు ఉపయోగించడం లేదు అనేది తెలియజేస్తూ ఉన్నాడు. అయితే మనం 8వ అధ్యాయానికి వద్దాం. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 8వ అధ్యాయము. అయితే ప్రసంగి గ్రంథము ఈ యొక్క 8వ అధ్యాయంలో తెలియజేస్తున్న విషయం ఏమిటి అంటే ముఖ్య ఉద్దేశం ఏమిటంటే జీవితపు వ్యర్థాలను భరించే జ్ఞానం. అంటే కొంతమంది భార్య భర్తల మధ్యలో ఏమైనా సమస్యలు ఉంటే వెళ్ళి ఏం చెప్తామంటే కొంతకాలం ఏం చేయమ్మా భరించు అని చెప్తూ ఉంటారు. అంతేనా కాదా? అలాగే ఈరోజు మనిషి జ్ఞానం ఎలాగ ఉండాలంటే జీవితంలో చాలా వ్యర్థమైన పరిస్థితులు ఇప్పటిదాకా మనం చూస్తూ వచ్చాం. మనకిచ్చిన జ్ఞానాన్ని మనం ఏం చేయాలంటే వాటిని జీవితంలో వచ్చే వ్యర్థాలను మనం ఏం చేయాలంటే భరించేవారిగా ఉండాలి. ఈరోజు చాలామంది జనాలలో ఏమి లేదు అంటే ఆ కెపాసిటీ లేదు. అంటే మీకు అర్థమవుతుందా? అంటే జీవితంలో కొన్ని జరుగుతూ ఉంటాయి, వాటిని వాళ్ళు ఏం చేయలేరంటే చూస్తూ ఊరుకోలేరు లేదా చూస్తూ తట్టుకోలేరు. కొంతమంది అంటూ ఉంటారు, నోరు ఎంత కట్టుకుందాం అనుకున్నా కూడా కట్టుకోలేకపోతాను, వాడిని చూస్తే నాకు కడుపు రగిలిపోతుందండి అంటూ ఉంటారు. ఈరోజు మనిషి తన జీవితంలో ఎలాగ ఉండాలంటే కొన్ని భరించవలసిన అవసరం ఉన్నది. ఏదైనా మనము భరించాలన్నా కూడా మనకి ఏ జ్ఞానం కావాలంట? దేవుని యొక్క జ్ఞానం కావాలని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. అయితే ఈ అధ్యాయం అంతా కూడా జ్ఞానముతో ఉండే వ్యక్తులు చేసే పనులు ఎలాగ ఉంటాయి అనేది తెలియజేస్తూ ఉన్నాడు. జ్ఞానముతో ఉండే వ్యక్తులు పరిస్థితులను ఎలా భరిస్తూ ఉంటారు, జ్ఞానముతో ఉండే వ్యక్తులు పరిస్థితులను ఎలా ఎదుర్కొంటారు అనే విషయాలను తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, చాలామంది కూడా ముఖానికి చాలా వివిధమైన క్రీములు వాడుతూ ఉంటారు. సినిమా వారిని కూడా చాలామంది ఏం చేస్తారంటే యాంకర్ చేసేవాళ్ళు మీరు ఈ యొక్క శరీర సౌందర్యాన్ని ఎలా మెయింటైన్ చేస్తూ ఉంటారని అడుగుతూ ఉంటారు. కానీ దేవుడు ఒక విషయాన్ని ఇక్కడ బాగా చెప్తూ ఉన్నాడు అన్నమాట. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. జ్ఞానులతో సొములైన వారు ఎవరు? జరుగు వాటి భావమును ఎరిగిన వారు ఎవరు? మనుషుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సునిచ్చును, దాని వలన వారి మోటుతనము మార్చబడును. ఈరోజు నువ్వు జ్ఞానము పొందడం వల్ల నీ ముఖంలోకి ఏమొచ్చిద్దంట? తేజస్సు వచ్చింది. అంటే ఒక రకంగా మన భాషలో చూడాలి అంటే ఫేర్నెస్, అంటే అందము వచ్చే అవకాశం అనేది ఉంటుందని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. ఇంగ్లీష్లో ఏం చెప్తున్నాడంటే చూడండి, షైన్ అని చెప్తున్నాడు. అక్కడ కనపడుతుందా? 3వ లైన్ చివరి అక్షరం. అంటే మెరుగుపడుతూ ఉంటుంది. అంటే ఈరోజు నీ ముఖంలో అందాన్ని చూపించడానికి నువ్వు బొట్లు పెడుతూ ఉంటావు, నీ ముఖంలో అందాన్ని చూపించడానికి పౌడర్లు అద్దుతూ ఉంటావు, నీ ముఖంలో అందాన్ని చూపించడానికి అలంకరణ చేస్తూ ఉంటావు కదా. అయితే నీ ముఖంలో అందాన్ని చూపించాలంటే లేదా తేజస్సును చూపించాలి అంటే నువ్వేం పెంచుకోవాలంట? ముందుగా జ్ఞానమును పెంచుకోవాలి అని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. అంటే జ్ఞానము వల్ల ఇక్కడ 2 రకాల లాభాలు చెప్తున్నాడు. ఒకటి ఏంటంట? తేజస్సు వచ్చింది. రెండోది మోటుతనము పోయిద్ది. మోటుతనం అంటే ఏంటి? మోటుతనము అంటే ఏంటి? కొంతమంది కొన్ని పనులు చాలా మోటుగా చేస్తూ ఉంటారు. ఒకవేళ 10 కుర్చీలు ఉన్నాయనుకోండి, 10 ఒకేసారి మోద్దామని తీసుకెళ్ళి అటు ఇటు కుర్చీలని 4 గుద్దులు గుద్దేసి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఏంటి అంటే మొయ్యమన్నారుగా అన్నారు. మొయ్యమన్నాం కానీ ఇలా గుద్దుకుని మొయ్యమల్లా. అంతేనా కాదా? నిన్న కూడా పెద్ద తెలివైన వాళ్ళలాగా ఫోన్ మాట్లాడుకుంటూ అటు 2 కుర్చీలు ఇటు 2 కుర్చీలు 3 కుర్చీలు ఒక పళ్ళెం పట్టుకుంటూ వెళ్ళి డోర్ తీసా. వెంటనే ఫోను మాట్లాడుతూ ఫోన్ కింద పడింది. దేవుడి ఇలా పక్కనే బకెట్ నీళ్ళు ఉన్నాయి, దాంట్లో పడితే 18,000 పోయేది. అంటే ఒక్కోసారి కొంతమంది పనులు ఎలా చేస్తారంటే మోటుగా చేస్తారు. అంటే ఎలా చేయరు? జ్ఞానంగా చేయరు. ఒక్కోసారి అందుకే నేనేం చెప్పాలని చెప్తున్నానంటే సొలొమోనైనా
సొలొమోన్ రాజు గారు ఏం చెప్తున్నారంటే, జ్ఞానము వల్ల మొదట అందం వచ్చిద్ది. జ్ఞానము వల్ల ఒక పనిలో మోటుతనాన్ని నువ్వు దూరం అయిపోతావు. నీలో జ్ఞానం ఉంటే ఒక పనిని చాలా తేలికగా చేస్తూ ఉంటావు. అంటే మన భాషలో ఒక 10 కుర్చీలు ఉన్నాయనుకోండి, మోటు కలిగిన వ్యక్తి ఏం చేస్తాడు? 10 మోసుకెళ్ళిపోతాడు. జ్ఞానం కలిగినోడైతే ఒక 2 సగం సగం చేసుకుని తీసుకెళ్తూ ఉంటాడు. అంతేనా కాదా? అంటే మనిషి జ్ఞానం ఏం చేసిద్ది అంటే తన నడవడికను మార్చిద్ది. అంటే నీ మోటుతనమును ఏం చేసిద్ది అంటే షార్ప్నెస్గా మార్చిద్ది. లేదా నీ మోటుతనమును ఏం చేసిద్ది అంటే సింపుల్గా మార్చిద్ది. అంటే నీ జ్ఞానం ఏం చేసిద్ది అంటే నీకు తేజస్సుని ఇచ్చిద్ది. నీ జ్ఞానం ఏం చేసిద్ది అంటే నేను చాలా క్లెవర్ స్టూడెంట్గా నిలవబెట్టిద్ది. అయితే నాకు కూడా కరోనా మొదటిసారి వచ్చినప్పుడు ఇంట్లో ఎవరికి చెప్పకుండా హాస్పిటల్లో జాయిన్ అయిపోయిన తర్వాత నాకు ఇవంతా కూడా ఎంట్రుకులు కదా, ఐవీ క్యాన్లో పెట్టడానికి ఒక అమ్మాయి వచ్చింది. వీళ్ళు పెద్ద సామర్థ్యం కలిగిన వాళ్ళు కాదని మనకు తెలుసు. వచ్చి పొడిచిన వాళ్ళు పొడుస్తూ ఉన్నారు. ఐవీ క్యాన్లో సెట్ కావట్ల. అంటే అందరికీ ఐవీ క్యాన్లో పెట్టడం రాదు. అంటే అందరూ నర్సులే, కానీ అందరికి ఐవీ క్యాన్లా రాదు. ఇది పెట్టాలంటే కొంచెం టెక్నిక్లు తెలియాలి. ఆ టెక్నిక్లు తెలియకపోతే ఒక అతను ఏం చేశాడంటే బెడ్షీట్ అంతా రక్తం చేశాడు. అంటే జ్ఞానం కలిగి ఉంటే ఏం చేస్తామంటే ముందు నరాన్ని ఉబ్బేటట్టుగా చేసుకుంటూ ఉంటాం. అందుకే కొంతమంది ఇంజెక్షన్ చేసేటప్పుడు కూడా ఏం చేస్తారంటే చెయ్యి బిగించు, చెయ్యి ఎత్తు, రక్తం తీసేటప్పుడు ఆ నరాన్ని ఉబ్బేటట్టుగా చేస్తూ ఉంటారు. కొంతమంది కొడుతూ కూడా ఉంటూ ఉంటారు. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఒక పనిలో ఎప్పుడు కూడా మోటుతనం అనేది నష్టాన్ని కలగజేసిద్ది. ఒక పనిలో జ్ఞానం ఎప్పుడు కూడా నిన్నేం చేసిద్ది అంటే గొప్ప స్థితిలో నిలవబెట్టిద్ది. కాబట్టి మన జీవితంలో ఎలాగ ఉండాలి అంటే ఏ పని చేసినా కూడా జ్ఞానముగా ఉండేవాళ్ళుగా ఉండాలి. అయితే సొలొమోన్ గారు ఇక్కడ ప్రాథమికంగా 2 విషయాలు మనకు చెప్పాలనుకుంటూ ఉన్నారు. ఏంటి ఆ 2 విషయాలు అంటే, మొదట ఏమో జ్ఞానము తేజస్సుని ఇచ్చిద్ది, జ్ఞానము మోటుతనమును ఏం చేసిద్ది? దూరం చేసిద్ది అని చెప్పుకున్నాం కదా. అయితే ఇక్కడ మరొక విషయం ఏం చెప్తూ ఉన్నాడంటే 8వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనం. పాపాత్ములు 100 మారులు దుష్కారము చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడేవారు క్షేమముగా నుందురనియు. అంటే ఇక్కడ 2 విషయాలు చెప్తూ ఉన్నాడు. ప్రతి మనిషికి కూడా ఏమొచ్చిద్దంటే మరణం వచ్చిద్ది. ఒక్కోసారి ఏమవుతుందంటే మంచోళ్ళు తొందరగా పోతూ ఉంటారు, చెడ్డోళ్ళు ఎక్కువ కాలం బ్రతుకుతూ ఉంటారు. ఇక్కడ దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే దుర్మార్గులు కూడా ఒక్కోసారి ఏంటంట ఎక్కువ ఆయుష్ వచ్చేస్తూ ఉంటుంది. ఆ ఎక్కువ ఆయుష్ వచ్చినంత మాత్రాన వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఏముండదంట, క్షేమం అనేది ఉండదు. అంటే ఈరోజు ఒక్కోసారి తిట్లలో కూడా ఒక మాట అంటూ ఉంటాం, మంచి వాళ్ళు అందరూ పోతూ ఉన్నారు, నువ్వు పోవట్లా అంటూ ఉంటాం. అంతేనా? ఇక్కడ దేవుడు వాక్యం ఏం చెప్తుంది అంటే ఒక వ్యక్తి జ్ఞానముగా ఉండగలిగినట్లయితే అతడు పాపం చేయడు. ఒక వ్యక్తి పాపము చేసి ఎక్కువ ఆయుష్కాలము బ్రతికినా కూడా అతనికి ఏముండదంట, క్షేమము ఉండదు. అంటే ఇక్కడ 2 వ్యక్తుల గురించి చెప్తూ ఉన్నాడు. కింద ఇంకో వచనం చెప్తూ ఉన్నాడు. 13వ వచనం చూడండి. భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక వారికి క్షేమము కలుగుదనియు వారి నీడ వంటి దీర్ఘాయువును పొందకపోదురనియు నేను ఎరుగుదును అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన 2 విషయాలు మీరు అక్కడ చూసినట్లయితే, ఒక వ్యక్తి చాలా పాపం చేస్తూ ఉన్నాడు. చాలా పాపం చేస్తున్నప్పుడు అతనికి ఏమవుతుందంటే ఎక్కువ ఆయుష్ వచ్చింది. మనమేమనుకుంటామంటే ఎక్కువ ఆయుష్ ఉంటే చాలా మంచోళ్ళు అని అనుకుంటూ ఉంటాం. ఎక్కువ ఆయుష్ ఉండి పాపము చేసిన వాళ్ళకి ఏం కలగదంట, క్షేమం ఏం కలగదు. మరి క్షేమము ఎవరికి కలిగిద్ది అంటే 2వ పాయింట్ చెప్తున్నాడు. దుష్టుడు భయపడకపోవడం వల్ల అతనికి క్షేమము కలగదు అని తెలియజేస్తూ ఉన్నాడు. 2 విషయాలు ఏమిటి అంటే ఒక వ్యక్తి ఎక్కువ కాలం బ్రతికి పాపం చేసినా కూడా అతనికి క్షేమం అనేది లేదు. దేవునికి భయపడకపోయినా అతనికి ఏమి లేదంట, క్షేమం అనేది లేదు.
కాబట్టి మన జీవితంలో మనకి క్షేమము కలగాలంటే ఏం చేయాలి? ఎక్కువ కాలం బ్రతకాలా? కొంతమంది ఏమనుకుంటామంటే ముందు ముందు ఉంటుంది ఇలా మంచి రోజులు అని అనుకుంటాం. ఎక్కువ కాలం బ్రతికిన వాళ్ళు ఏమనుకుంటారంటే ముందు ముందు ఇంకా మంచి రోజులు ఉంటాయి, వాటిని చూద్దాం అనుకుంటారు. ముందు ముందు మంచి రోజులు చూడాలంటే ప్రస్తుత జ్ఞానంతో నువ్వేం చేయకూడదంటే పాపమును చేయకూడదు. ఇక్కడ మనకి అర్థమయ్యేటట్టు రెండు విషయాలు ఏం చెప్తున్నాడంటే, నువ్వు పాపము చేస్తే క్షేమం ఉండదు, దేవునికి లోబడితే ఏముండిద్ది? క్షేమం ఉండిద్ది. నువ్వు దేవుడికి లోబడాలి అంటే నీలో ఏముండాలి? దేవుడి జ్ఞానం ఉండాలి. ఇక్కడ దేనికైనా కూడా కేంద్రం ఏమిటి అంటే జ్ఞానము, జ్ఞానము, జ్ఞానం. ఈ జ్ఞానమే నీ శరీరానికి సౌందర్యం ఇస్తుంది, ఈ జ్ఞానమే నీ చేతిలో పనిని మెరుగుపరుస్తుంది, ఈ జ్ఞానమే దేవునికి లోబడినప్పుడు నీకు క్షేమాన్ని ఇస్తుంది. ఒకవేళ ఈ జ్ఞానమే లేకపోతే, కాబట్టి అందరికీ అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి తెలియజేస్తున్నాడు. దేవుడు కనుగొన్నప్పుడు, దేవుణ్ణి కనుగోకపోతే అంటే దేవుణ్ణి తెలుసుకోలేకపోతే జ్ఞానాన్ని మనం తెలుసుకోలేం. దేవుణ్ణి తెలుసుకోగలిగితే ఎవరిని తెలుసుకోగలం? జ్ఞానాన్ని తెలుసుకోగలము. ఆ జ్ఞానము మనకి ఏమిచ్చిద్దంటే క్షేమమును ఇచ్చిద్దని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి ప్రియులారా, ఈరోజు ఈ 8వ అధ్యాయాన్ని బట్టి మనల్ని మనము ఏమి నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాము అంటే, మనము చేసే ప్రతి పనిలోనూ, మనము చేస్తున్న ప్రతి విషయంలోనూ ఎలా ఉండాలంటే జ్ఞానముగా ఉండాలి. ఈ జ్ఞానము ఎవరు ఇవ్వాలి అంటే 7వ అధ్యాయంలో మనం చదివాం. ఈ జ్ఞానం ఇవ్వాలంటే బుద్ధి, జ్ఞాన, సర్వసంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నాయి. అంటే నీ శరీరానికి సౌందర్యం రావాలన్నా, నీకు మంచి పనులు రావాలన్నా, నువ్వు మోటు పనులను విడిచిపెట్టాలి అన్నా, నువ్వు నీ ప్రాణాన్ని రక్షించుకోవాలన్నా, నీ జీవితంలో నువ్వు క్షేమముగా ఉండాలన్నా కూడా మనిషి ఎలాగ ఉండాలంటే చాలా జ్ఞానముగా ఉండాలని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. అయితే ప్రియులారా, ఇంక ఈ అధ్యాయము ఇంకేం వివరిస్తుంది అనేది మనం నేర్చుకుందాం. అయితే చూడండి, 2వ వచనం చదవండి సహోదరులు. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 2వ వచనం నుంచి చదవండి. ఇక్కడ దేవుడు జ్ఞానం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒక పనిని చాలా కమిట్మెంట్గా చేస్తూ ఉంటారు మొదటిగా. రెండోది, రాజులకు లోబడే వారిగా ఉంటారు అని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే మీ అందరికీ అర్థమవడానికి నేను కొన్ని పాయింట్లు వారిగా దానిని రాసి ఉన్నా. ఈ 8వ అధ్యాయం అంతా కూడా ఏం చెప్తుంది అంటే, మనుషులు ప్రభుత్వాలను ఏం చేయాలంట? భరించాలి. అది మంచి ప్రభుత్వమైనా, చెడ్డ ప్రభుత్వమైనా, నీకు నచ్చిన ప్రభుత్వమైనా, నీకు నచ్చని ప్రభుత్వమైనా, ఏ ప్రభుత్వమైనా నువ్వు మనిషిగా నువ్వు ఏం చేయాలంటే వాటిని భరించాలి అని దేవుడు వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. రెండో విషయం ఏం చెప్తున్నాడంటే, దేవుని కొరకు అధికారులకు ఏం చేయాలంట? లోబడి ఉండుడి. ఇంతకు కూడా మనము రోమీలు రాసిన పత్రిక 13వ అధ్యాయం చదివాం. ప్రతి మనిషి కూడా, ప్రతి క్రైస్తవుడు కూడా ప్రభుత్వాలకే కానీ అధికారులకే కానీ ఏమవ్వాలంట? లోబడేవాడిగా ఉండాలి. వాటికి వ్యతిరేకమైన పనులను మనమేమో చేసేవారిగా ఉండకూడదు అని తెలియజేస్తూ ఉన్నాడు. మూడోది ఏం చెప్తున్నాడంటే, ప్రతి మనిషి కూడా రాజాజ్ఞను పాటించాలి. అంటే మనకి రాజులు లేరు కదా, మనము ఎవరిని పాటించాలి అంటే, మనము ఎవరి దగ్గరైనా పని చేస్తున్నాం అనుకోండి, వాళ్ళు మనకేమై ఉంటారు? అధికారి అయి ఉంటారు. వాళ్ళ మాటలకు మనం ఏమవ్వాలంట? లోబడాలి. అయితే మూడోది ఏం చెప్తున్నాడంటే, అతని శక్తిని గౌరవించాలి. అతడు మీరు హాని లేకుండా, అప్పుడు మీరు హాని లేకుండా ఉంటారు. ఈ 4 పాయింట్లు ఏం చెప్తున్నాడో మరలా నేను మీకు వివరంగా తెలియజేస్తాను. ఒక వ్యక్తిలో జ్ఞానం ఉంటే ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే ప్రభుత్వానికి లోబడతాడు. పాయింట్ నెంబర్ 1. ఒక మనిషిలో జ్ఞానం ఉంటే అతను అధికారాలకు లోబడతాడు. పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3 ఏంటంటే అధికారాల మాటలను ఏం చేస్తాడంట? పాటించేవాడిగా ఉంటాడు. పాయింట్ నెంబర్ 4 ఏంటంటే వాళ్ళ శక్తిని వాళ్ళు ఏం చేయాలంటే
గౌరవించాలి అని తెలియజేస్తున్నాడు. అప్పుడు మనకేం కలగదంట? హాని కలగదు. ఇప్పుడు మనం ఎక్కడైనా పని చేస్తూ ఉన్నాం అనుకోండి, అనుకోకుండా మనకన్నా జ్ఞానం తక్కువ వాళ్ళు కూడా గొప్ప స్థితిలోకి వెళ్ళిపోతారు ఒక్కోసారి. ఇప్పుడు మేము కూడా ఒక హాస్పిటల్లో పని చేస్తూ ఉన్నాం. నాతో పాటు పనిచేసే అతను మా పై మేనేజరు ఫ్రెండ్స్, అంటే కలిసి తిరుగుతూ ఉంటారు. తిరుగుతూ ఉన్నప్పుడు ఇతను ఏం చేశాడంటే, ఒకసారి మాట వస్తే ఏరా పోరా అని మాట్లాడుకున్నారు. మాట్లాడుకోగానే అధికారికి కోపం వచ్చింది. అంటే మేనేజర్ కదా, ఎంత నీ ఫ్రెండ్ అయినా కూడా నీకు మేనేజర్ కదా. అయితే పోరా రారా అనగానే ఏం చేశాడంటే, ప్లాన్ వేసి స్కెచ్ చేసి అతను వెంటనే ఉద్యోగంలోంచి తీపించేశాడు. అంటే దేవుడు ఎందుకు ఈ మాటలు మనకు చెప్తున్నాడంటే, మనం చేస్తున్న ఉద్యోగంలో కానీ, మనం జీవిస్తున్న ఈ జీవితంలో కానీ మనకి హాని కలగకూడదు అంటే మనం వాటికి ఖచ్చితంగా ఏం చేయాలంట? లోబడేవారిగా ఉండాలి. మనం భారతదేశంలో ఉండి పాకిస్తాన్కి మొత్తాసు పలికామనుకోండి, వాళ్ళని ఏం చేస్తారు ఈ ప్రభుత్వాలు? జైల్లో పెట్టే పరిస్థితులు. అంటే మన జీవితంలో ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదు అంటే, మనుషులను ప్రభుత్వాలను భరించాలి, అధికారులకు లోబడాలి, వాళ్ళ శక్తిని మనం గౌరవించాలి. ఒక్కోసారి కొంతమంది కొన్ని స్థానిక సంఘాల పరిస్థితులు ఎలాగ ఉంటాయంటే, సేవకుడు అంటే బొత్తిగా గౌరవం ఉండదు. బొత్తిగా కాదు, బొత్తిగా గౌరవం ఉండదు. అంటే ఎందుకు గౌరవం ఉండదంటే, ఒక్కోసారి కొన్ని స్థానిక సంఘాలకి వెళుతూ ఉంటాం. పాపం వాళ్ళు వాక్యం కాస్త తెలిసి సేవ చేస్తూ ఉంటారు. విశ్వాసులు సేవకుడి కన్నా వాక్యం బాగా తెలుసు. కాబట్టి ఈ విశ్వాసులు ఏం చేస్తారంటే, ఈ సేవకుడిని ఏమి తెలియని వాడిగా చూస్తూ ఉంటారు, తక్కువ అంచనా వేస్తూ ఉంటారు. కానీ మనం ఎప్పుడూ కూడా మన కన్నా పైన ఉన్న వారి శక్తిని మనం ఏం చేయాలంటే గౌరవించాలి అని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. ఎందుకు గౌరవించాలంటే, రోమీలు రాసిన పత్రిక 13వ అధ్యాయం, రోమీలు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుని ముందుకు వెళదాం. రోమీలు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం. ప్రతివాడును ఈరోజు మనము గమనించవలసిన విషయం ఏమిటి అంటే, మనకు నచ్చిన కార్పొరేటర్ వచ్చినా లేకపోయినా, మనకు నచ్చిన ఎమ్మెల్యే వచ్చినా లేకపోయినా, మనకు నచ్చిన ముఖ్యమంత్రి వచ్చినా రాకపోయినా, మనకు నచ్చిన భర్త వచ్చినా రాకపోయినా, మనకు నచ్చిన భార్య వచ్చినా రాకపోయినా, మనకు నచ్చిన యజమాని వచ్చినా రాకపోయినా, మనము వాళ్ళ కింద ఉన్న మనకు గుర్తెరిగి వాళ్ళకి ఏం చేయాలంట? లోబడాల్సిందే. అంటే మన పైన వాళ్ళు ఉన్నారంటే, మన కన్నా పైన వాళ్ళని ఎవరు ఉంచారంట? దేవుడే ఉంచాడు. కాబట్టి ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన పై వాళ్ళని మనం ఏం చేయాలి? ఖచ్చితంగా గౌరవించవలసిందే. నీలో ఎంత జ్ఞానం ఉన్నా, నీలో ఎంత బలం ఉన్నా, నీకు ఎంత సంపద ఉన్నా, నీకు ఎంత సీనియారిటీ ఉన్నా, నీకు ఎంత ఏది ఉన్నా కూడా ఖచ్చితంగా నీ పై వాళ్ళని నువ్వేం చేయాలంట? గౌరవించాలి. దానికి గల కారణం ఏంటంటే, నీ పైన అతను ఉండే అధికారమును దేవుని వలననే ఆయన పొంది ఉన్నాడు అని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే, మరి యజమానికే కానీ, ఇప్పుడు కొంతమంది భర్తలకు ఎదురు తిరిగే భార్యలు ఉంటూ ఉంటారు. మంచి భర్తలు అయితే ఏమనరు. కొంతమంది కోపం కలిగిన భర్తలు అయితే వీళ్ళు నోటితో మాడితే వాళ్ళు చేతులతో మాట్లాడుతూ ఉంటారు. అంతేనా? ఈరోజు ఎప్పుడు మన పై వాళ్ళ మీదకి మనం దురుసుగా ప్రవర్తించడం అనేది మనకేం తెచ్చిద్దంటే ప్రమాదాన్ని తీసుకువచ్చిద్ది. జ్ఞాని అయిన సొలొమోను అది ముందుగానే తన ప్రజలకు చెప్పాలని ఎంతగానో ప్రయత్నిస్తూ ఉన్నాడు. అయితే ప్రియులారా, కొంతమంది ఎదిరిస్తూ ఉంటారు కదా, ఎదిరించే వాళ్ళ పరిస్థితి ఏంటో 2వ వచనం చెప్తూ ఉన్నాడు. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు, ఎదిరించువారు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకుందరు. స్థానిక సంఘంలో సేవకుడికే కానీ, కుటుంబంలో భర్తకే కానీ, పనిచేసే చోట యజమానికే కానీ నువ్వు వ్యతిరేకంగా మాట్లాడినా, వ్యతిరేకమైన భావజాలాలు వ్యక్తపరిచిన, అతనిని అక్కడ ఉన్న పరిస్థితుల్లో అతనిని తక్కువ చేయాలన్నా నువ్వు ఎవరిని ఎదిరించిన వాడు అవుతావంట? దేవునిని ఎదిరించిన వాడు అవుతావు. మీకు ఒక సంఘటన నిన్ను గుర్తు తెచ్చి ముందుకు వెళతా. ఏంటి ఆ సంఘటన అంటే, సమూయేలు వచ్చి దేవుడి దగ్గర బాధపడతాడు. అయ్యా, నువ్వైతే న్యాయాధిపతులను ఇచ్చావు, వాళ్ళు ఎవరిని కోరుకుంటున్నారంట? రాజులను కోరుకుంటున్నారు. వాళ్ళు నా మాట వినట్లేదయ్యా అని అన్నారు.
అప్పుడు దేవుడు ఏమంటాడు? వాళ్ళు నిన్ను కాదు కానీ నన్నే వాళ్ళు తృణీకరించారు. ఈరోజు అలాగే నువ్వు ఒక స్థితిలో, పై స్థితిలో ఉన్న వారిని కానీ, ఒక కార్యక్రమాలు నడిపించే స్థితిలో ఉన్న పెద్ద వ్యక్తులను కానీ నువ్వు ఎక్కడైనా తృణీకరించినట్లయితే, నువ్వు ఎక్కడైనా వాళ్ళని విమర్శించినట్లయితే, ఎవరిని విమర్శించినట్లు అంటే అది దేవునినే విమర్శించినట్లు. ఇది మనకు అర్థం కాక జనాలు ఏం చేస్తారంటే త్వరితముగా వాళ్ళ జోలికి వెళుతూ ఉంటారు. అధికారుల జోలికి వెళితే ఏమైపోతాం? కొంతమంది పిల్లలకి కూడా కొన్ని తెలియక ఏం చేస్తారంటే పెద్దోళ్ళ మీదకి వెళ్ళిపోతూ ఉంటారు. తిట్లు కూడా ఎలా ఉంటాయంటే పెద్దోళ్ళ జైలుకి వెళ్తే కళ్ళు పోతాయి, కాళ్ళు చేతులు ఇరిగిపోతాయి అని అంటూ ఉంటామా? అది అబద్ధమేం కాదు, అది కూడా నిజమే. తల్లిదండ్రులకు లోబడిన వాడి యొక్క కళ్ళు కాకులు పీకును అని బైబిల్లో రాస్తుంది. అలాగే అధికారులకు లోపడకపోతే, అధికారం అంటే ఏంటి? అధికారం అంటే గొప్పది, నీకన్నా పైన ఉన్నవాడు అని అర్థం. అధికారం అంటే ఏంటి? నీకన్నా పైన ఉన్నవాడు, కార్యక్రమాలను నడిపించేవాడు, కార్యక్రమాలను నిర్వహించేవాడు అని అర్థం. అంతేనా అధికారి అంటే? కాబట్టి ప్రియులారా, మన జీవితంలో మన ముందున్న అధికారులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా మనము లోబడేవారిగా ఉండాలి. ఎదిరించేవారిగా ఉండినట్లయితే మనము శిక్షకు పాత్రలమవుతామని దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. అయితే ఈరోజు మన జీవితంలో ఒకవేళ వాళ్ళని లోబడకపోతే మన జీవితాలకి మనమే ఏం తెచ్చుకునే వాళ్ళం అవుతామంటే హాని తెచ్చుకునే వారిగా ఉంటామని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. నేను ఒక ఉదాహరణగా ఒక విషయాన్ని తెలియజేస్తూ ముందుకు వెళతాను. ఏమిటి అంటే 1 సమూయేలు గ్రంథము 24వ అధ్యాయం. 1 సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 1 సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుకుంటూ ముందుకు వెళదాం. 1 సమూయేలు గ్రంథము 24వ అధ్యాయం 1వ వచనం నుంచి. అదంతా కూడా వివరించగలిగిన సమయం అయితే ఇక్కడ లేదు. అయితే చాలా అంటే మనకు అర్థమయ్యే భాషలో అక్కడ చూస్తున్నప్పుడు ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు ఏమిటి అంటే సౌలు. అయితే ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతను ఎవడంటే ఒక సామాన్యమైన వ్యక్తి. అతను ఎవరంటే దావీదు, గొర్రెలను కాచుకునే వ్యక్తి. అయితే జనాలలో ఎవరికి మంచి పేరు ఉన్నది అంటే సౌలుకా దావీదుకా అంటే దావీదుకే మంచి పేరు ఉంది. కానీ అధికారి ఎవరు ఇక్కడ? సౌలే. అంతేనా? అయితే పరిశీలన చేస్తున్నప్పుడు దానిని సౌలు అర్థం చేసుకుని నాకన్నా పేరు ప్రఖ్యాతలు, నాకన్నా ఘనత దావీదుకే ఉంది కదా అని సౌలుకి అర్థమయ్యి అతని మీద ఏం పెంచుకున్నాడంటే ఈర్ష్య పెంచుకున్నాడు. ఇలా ఈర్ష్య పెంచుకుని ఏం చేయాలనుకున్నాడంటే సౌలు దావీదుని ఏం చేయాలనుకున్నాడంటే చంపాలని అనుకున్నాడు. అప్పుడు దావీదు ఏం చేశాడంటే పారిపోయాడు. అయితే పారిపోతే నేను వదిలేస్తానా? నువ్వు పారిపోతూ నా పేరును పట్టుకెళ్ళిపోయావు, నా గౌరవాన్ని పట్టుకెళ్ళిపోయావు, కాబట్టి నిన్ను చంపితేనే నాకు గౌరవము వచ్చిద్ది అని ఎవరు అనుకున్నారు? సౌలు అనుకున్నాడు. అనుకుని 2వ వచనం చూద్దాం. దావీదు ఎక్కడున్నాడో కనుక్కున్న తర్వాత అప్పుడు సౌలు ఇశ్రాయేలు వారందరిలో నుండి 3000 మందిని ఏర్పరచుకుని వచ్చి కొండ మేకలకు వాసములకు శిలాపర్వతముల మీద దావీదును అతని జనులను వెదుకుటకై బయలుదేరను. అంటే సౌలు ఏం చేశాడంటే దావీదును వెతకడానికి బయలుదేరి ఎందుకు వెతకడానికి వస్తున్నాడంటే వెతికి పండో కాయో ఇవ్వడానికి కాదు. దొరికితే ఏం చేస్తాడు? ఖచ్చితంగా చంపేస్తాడు. అయితే ఎంతమందితో వెళ్ళాడంట? ఇక్కడ మీరు అర్థం చేసుకోండి. సౌలు 3000 మందిని ఎందుకు తీసుకెళ్ళాడంటే మీరేం చెప్తారు? నా ప్రశ్న ఏమైనా అర్థమైందా మీకు? సౌలు 3000 మందిని ఎందుకు తీసుకువెళ్ళాడు? తన గౌరవం పోయిందని, అంతేనా? తన ఘనత పోయిందని. దావీదును చంపితేనే ఏమొచ్చింది అనుకుంటున్నాడు?
ఘనత గౌరవం అనుకుంటున్నాడు. కాబట్టి 3,000 మందితో బయలుదేరాడు. బయలుదేరిన తర్వాత ఆయన మేకలు నివాసము చేసే దగ్గర, గొర్రెలు నివాసము చేసే స్థావరాలలో ఆయన చూస్తే అక్కడ ఎవరు కూడా కనపడకపోయేసరికి ఈయన ఏం తీసుకోవాలనుకున్నాడంటే విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు. వెతికి ఏమైపోయాడంట, అలిసిపోయి గొర్రె దొడ్లలో, అంటే గొర్రెల యొక్క గృహలో ఆయన నిద్రించాలి అని అనుకున్నాడు. చూడండి 3వ వచనం. మార్గముననున్న గొర్రె దొడ్లకు అతడు రాగా అతడు గృహ ఒకటి కనపడెను. అందులో సౌలు సంకానవర్తికి పోగా, అంటే ఏంటంటే రెస్ట్ తీసుకోవడానికి పోగా, దావీదును అతని జనులను ఆ గృహ లోపలి భాగములలో ఉండిరి గనుక, అంటే దావీదు అక్కడ ఉన్నాడని ఎవరికి తెలియదు, సౌలుకు తెలియదు. ఈయన అలిసిపోయాడు, ఎతికి ఏం తీసుకోవాలనుకుంటున్నాడు, ఇప్పుడు విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాడు. ఈ విశ్రాంతి తీసుకోవాలనుకున్నప్పుడు దావీదు ఉన్నాడని తెలియక అక్కడికి వెళ్ళి పడుకున్నాడు. అయితే సౌలు వచ్చి పడుకున్నాడు అన్న విషయం ఎవరికి అర్థమైంది, దావీదుకి అర్థమైంది. అప్పుడు జనాలందరూ అంటున్నారంట, ఏమంటున్నారో తెలుసా, అక్కడ 4వ వచనం. దావీదు జనులు, అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయనట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినమున వచ్చినని అతనితో అనగా, జనులందరూ ఏమంటున్నారంట, అదిగో వచ్చాడు కదా రాజు, నిన్ను చంపాలనుకున్నాడు కదా, నిన్ను చంపడానికి 3,000 మందిని తెచ్చాడు కదా, అతను నిన్ను చంపడానికి దేవుడు నీకేమిచ్చాడంట, అవకాశం ఇచ్చాడు, ఇంకా అతన్ని ఏం చేస్తావు నీ ఇష్టం అని అన్నారు. కానీ ఇది చెయ్యండి అని చెప్పారా, ప్రాణం తీసేయండి అని చెప్పాడా? అంటే జనాలందరూ కూడా చాయిస్ ఎవరికి ఇచ్చారు, దావీదుకి ఇచ్చారు. అంటే దావీదుని జనాలు ఎలా ఫీల్ అవుతున్నారు, ఒక అధికారిగా ఫీల్ అవుతున్నారు. మనం ఎప్పుడైనా కూడా స్థానిక సంఘాలలో కానీ, మనం చేస్తున్న పనుల్లో కానీ, కుటుంబాలలో కానీ అధికారిగా ఉన్నవాడు ఎలా నడిపించాలో, ఎలా ముందుకు వెళ్ళాలో, ఎలాగ కార్యనిర్వహణ చేయాలో అతనికి ఆ అవకాశము మనం ఇవ్వాలి, అంతేనా కదా? అయితే అక్కడ జరుగుతూ ఉన్నప్పుడు మళ్ళా వీళ్ళు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఆ సౌలు దేవునితో చెప్పాడు కదా, నీ శత్రువులు నీకేం చేస్తున్నాడు, నీ చేతికి ఇస్తా అన్నాడు కదా అని కూడా గుర్తు చేస్తూ ఉన్నాడు. అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడు, చంపేసే అని చెప్తూ ఉన్నారు. కానీ దావీదు జనుల మాటలను ఏం చేయలేదంట, పట్టించుకోలేదు. దావీదు ఏం చేశాడంటే ప్రాణము తీయకుండా, 4వ వచనము, దావీదు జనులు, అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయనట్లు అని చెప్పాడు కదా. ఇతను వెళ్ళి ఏం చేశాడంటే కింద దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పై వస్త్రము చెంగును కోసేశాడు. ఏం చేశాడంటండి, పై వస్త్రమును కోసాడు. అంటే అనుకుంటే ఏం చేయగలడు, చంపగలడు. మీకు తెలుసు, జిమ్రీ ఒమ్రీ అనే పాఠాలు మనం ఆల్రెడీ చదివి ఉన్నాం. ఆ జిమ్రీ ఏం చేశాడంటే ఆ పైన ఉన్న వ్యక్తులను, అంటే ఆ రాజులను ఒకళ్ళు చంపుకున్నారు రహస్యముగా. ఇశ్రాయేలు చరిత్ర మనం చదివినప్పుడు అది మనం చూసి ఉన్నాం. అయితే ప్రియులారా, ఇప్పుడు దావీదు కూడా రహస్యంగా తన పైన ఉన్న అధికారి అయిన సౌలు ప్రాణాన్ని తీయడానికి అవకాశము వచ్చింది. ఆ అవకాశం ఎవరిచ్చారని చెప్తున్నారు జనాలు, దేవుడే ఇచ్చాడు అనుకున్నారు. కానీ దావీదు ఏమనుకుంటున్నాడు, అవకాశము దేవుడిచ్చినది కాదు అని అనుకుని తన పై వస్త్రమును మాత్రమే తీసివేశాడు. ఎందుకు తీసివేశాడో కింద చెప్తూ ఉన్నాడు, ఎందుకు చంపలేదో కూడా కింద చెప్తున్నాడు. సౌలు పై వస్త్రమును తాను కోసినని దావీదు మనసు నొచ్చి, ఏంటంటండి, పై బట్టలు తీసినందుకే దావీదు మనసు ఏమైందంట, నొచ్చుకునింది. దానికి గల కారణం ఏమిటి అంటే, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవా చేత అభిషిక్తుడనైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి అతన్ని నేను చంపను అని తన జనులతో చెప్పాను. అంటే సౌలు ప్రవర్తనను బట్టి అయితే సౌలును చంపేవచ్చు, సౌలు బుద్ధిలో బట్టి అయితే సౌలును చంపేవచ్చు. కానీ సౌలును దేనిని బట్టి దావీదు ఆగాడంట, సౌలుకున్న అధికారం. ఈ అధికారం ఇచ్చింది ఎవరు, దేవుడే. అలాగే మీ మీద ఉన్న అధికారికి లేదా మీ ముందు ఉండి సేవ చేస్తున్న వ్యక్తికి ఆ అధికారాన్ని ఇచ్చింది ఎవరు అంటే మనము కాదు ఇచ్చింది, అది ఇచ్చింది దేవుడే.
కాబట్టి వారికి అన్ని విషయములలో లోబడము, అన్ని విషయంలో సహకరించడము ఎవరి వంతు? జనుల వంతు. సమయము దొరికింది కదా అని దావీదులాగా ప్రాణము తీసినట్లయితే, ఒకవేళ దావీదు తీసాడా? తీల. ఒకవేళ అలాంటి ఆలోచనలు మనం చేసినట్లయితే మనం దేన్ని పట్టుకున్న వాళ్ళం అవుతామంటే పాపాన్ని ముట్టుకున్న వాళ్ళం అవుతాం, లేదా పాపాన్ని పట్టుకున్న వాళ్ళం ఉంటాం. కాబట్టి ప్రియులారా, ఈ సమయంలో నేనేం తెలియజేస్తున్నానంటే, మనకి అన్నీ చేయడానికి సమయం వచ్చింది, కానీ ఆ సమయానికి ఏది మంచిదో అదే మనం చేయాలి. ఆ సమయానికి ఏది ఉపయోగమో అదే చేయాలి. అలాగా మనము ఉండాలి అంటే మనలో ఏముండాలో తెలుసా? జ్ఞానము ఉండాలి. అంటే దావీదులో ఏముంది? ఇప్పుడు దేవుని జ్ఞానం ఉంది కాబట్టి సౌలు జోలికి వెళ్ళ. లేకపోతే ఒక మోటోడికి వచ్చింది అనుకో ఈ అవకాశం, ఏం చేస్తాడు? మోటోడికి వస్తే ఏం చేస్తాడు? సౌలుని చంపేస్తాడు. అయితే ప్రియులారా, అందుకే దేవుడు జ్ఞానమును మనం పొందుకున్నట్లయితే మన జీవితంలో మనం ఏం చేస్తాము అంటే, జ్ఞానంగా పొందుకుంటే వాక్యానుసారంగా నడవడానికి ఆ జ్ఞానం మనల్ని నడిపిస్తూ ఉంది. చూడండి, 11వ వచనంలో కూడా ఇంకొక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. 1 సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 11వ వచనంలో తెలియజేస్తూ ఉన్నాడు. నా తండ్రి చూడుము, ఇదిగో చూడుము, నిన్ను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే కోసి తిని గనుక నా వలన నీకు కీడు ఎంత మాత్రమును రాదని. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక విషయాన్ని చెప్తున్నాడు. దావీదు సౌలుతో మాట్లాడుతున్నాడు. అయ్యా సౌలు, నువ్వు నన్ను చంపడానికి 3000 మందితో వచ్చావు కదా, నువ్వు నాకు దొరికావు. దొరికినప్పుడు నేను నిన్నేం చేయొచ్చు? చంపేయచ్చు. కానీ నేను నిన్ను చంపలా. దానికి గల కారణం ఏంటో తెలుసా? నేను యెహోవా ద్వారా నువ్వు నియమింపబడ్డావని నేను నమ్మా. అందుకే నేను నిన్ను చంపలా. కేవలము నీ తల దొరికినా కూడా నీ వస్త్రాన్నే కోసా. కానీ నీ వస్త్రమును కోసినందుకు కూడా నేనేమయ్యాను? బాధపడ్డాను. అయితే నా వల్ల నీకు ఏమాత్రము కూడా కీడు జరగదు అని చెప్పాడు. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, మన వల్ల మన పై వాళ్ళకి ఏం జరగకుండా చూసుకోవాలంట? కీడు జరగకూడదు. అంటే మన మాటల ద్వారా కానీ, మన ప్రవర్తన ద్వారా కానీ, మన ఆలోచనల ద్వారా కానీ, మన స్వభావం ద్వారా కానీ మన పై ఉన్న వాళ్ళకి ఏం జరగకూడదంట? కీడు జరగకూడదు. ఒకవేళ కీడు జరుగుతున్నది అని అన్నట్లయితే దేవుడు నిన్ను శిక్షిస్తాడని మాత్రం నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది అని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అప్పుడు సౌలు ఏమన్నాడంటే, నువ్వు నా ప్రాణాన్ని కాపాడావు కదా, నా ప్రాణాన్ని నువ్వు తీయలేదు కాబట్టి నేను నిన్ను ఇప్పుడు వదిలేస్తున్నాను అని సౌలు అక్కడ తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఇప్పుడు 24వ అధ్యాయం చదివాం కదా, 26వ అధ్యాయంలో కూడా ఇలాంటి సంఘటన మరలా ఎదురవుతుందన్నమాట. 1 సమూయేలు గ్రంథము 26వ అధ్యాయం 26వ అధ్యాయము మరలా సౌలు మనసు ఎవరిని చంపడానికి వెతుకుతుందంటే మరలా దావీదుని చంపడానికి. దావీదేమో తిన ప్రాణానికి జీవాన్ని పోసాడు ఒక రకంగా. సౌలు ఏం చేయాలనుకుంటున్నాడు? అతనిలో ఉన్న జీవాన్ని తీసేయాలనుకుంటున్నాడు. 2వ వచనం, సౌలు లేచి ఇశ్రాయేలులో ఏర్పరచబడిన 3000 మందిని తీసుకుని జీపు అరణ్యంలో దావీదును వెదుకుటకు జీపు అరణ్యమునకు పోయాను. ఇక్కడ మీరు గమనించారా? మేము కూడా కొన్ని స్థానిక సంఘాలలో అచ్చముగా ఇదే కోణాన్ని మేము చూస్తూ ఉన్నాం. ఇదే కోణం. సేవకుడు ఏమో వాక్యము ద్వారా మీకు జీవాన్ని ఇవ్వాలనుకుంటాడు, కానీ జనులు వాళ్ళ యొక్క మాటల ద్వారా, వాళ్ళ యొక్క ప్రవర్తన ద్వారా స్థానిక సంఘాలు బలహీనపడేటట్టుగా మాట్లాడే సంఘాలు ఉన్నారు, ప్రవర్తించే సభ్యులు ఉన్నారు, జీవించే మనుషులు ఉన్నారు. అలాంటి వాళ్ళలో ఎవరు కనపడుతున్నారు మనకిప్పుడు? సౌలు కనబడుతూ ఉంటాడు. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? అంటే సేవకుడు కూడా సంఘానికి ఏమి ఇవ్వాలనుకుంటాడు నిరంతరము? వీళ్ళు బాగుండాలి, వీళ్ళ కుటుంబం బాగుండాలి, వీళ్ళు సంతోషంగా ఉండాలి, వీళ్ళు సమాధానంగా ఉండాలి, వీళ్ళ కుటుంబంలో ఆపద వస్తే ముందు వెళ్ళి ప్రార్థన చేసేది సేవకుడు, అంతేనా? అదే సంఘము ఏం చేసిద్ది అంటే సేవకుడి మీద సొనుక్కునే సంఘాలు ఉన్నాయి. అంటే సంఘాలే కాదు, మోషే మీద అహరోను మిరియాములు కూడా ఏం చేశారు? సనిగారు, ఎదురు కూడా తిరిగారు. ఎదురు తిరిగినప్పుడు వాళ్ళకి ఏమి లభించిందంట? శక్తి లభించలేదు, గౌరవం లభించలేదు, ఘనత లభించలా. ఏమి లభించిందంటే కుష్టి లభించింది.
ఈరోజు ప్రియులారా, సేవకుడి మీద మాత్రమే కాదు నేను చెప్పేది. ఈరోజు మన పైనున్న అధికారుల మీదకి, ఎవరి మీదకైనా మనము చెడు ఆలోచనలు చేస్తున్నట్లయితే, చెడుగా ప్రవర్తించినట్లయితే, వాళ్ళకి లోబడకపోయినట్లయితే ఖచ్చితంగా మనకేం జరిగిద్దంట? హాని జరిగిద్ది అని దేవుడు వాక్యం అయితే తెలియజేస్తూ ఉన్నాడు. అయితే మళ్ళా సౌలు చంపడానికి వచ్చాడు. వచ్చినప్పుడు ఏం జరిగింది అంటే, సౌలు చుట్టూ చాలామంది దండు జనాలు ఉన్నారు. దండు జనాలు ఉన్నప్పుడు అప్పుడు దావీదు అడిగాడు, సౌలు దగ్గరికి వెళ్ళాలి, నాతో ఎవరు వస్తారు అని అంటాడు. అప్పుడు దావీదుతో 7వ వచనం, 1 సమూయేలు గ్రంథము 26వ అధ్యాయము 7వ వచనం, దావీదును అబీషైను రాత్రి వేళ ఆ జనుల దగ్గరకు పోగా, సౌలు దండు క్రొత్తలములో పండుకొని నిద్రపోవచ్చుండెను. అతని ఈట అతని తలగడ దగ్గర నేలను నాటి ఉండెను. అబ్నేరును జనులను అతని చుట్టూ పడుకునేది. అయితే ఇక్కడ సంఘటన మీకు అర్థమవుతుందా? మళ్ళా దావీదును వెతకడానికి వచ్చాడు సౌలు. వెతుకుతూ మళ్ళీ ఆయన ఏమైపోయాడు? అలిసిపోయాడు, పడుకోవాలనుకున్నాడు. ఈ పడుకున్న బొమ్మ ఎలా ఉన్నదంటే, రాజు పడుకున్నాడు, రాజు చుట్టుపక్కల అందరూ ఎవరు పడుకున్నారంట? సైన్యము, సేనాధిపతులు పడుకున్నారు. పడుకున్నప్పుడు అక్కడికి ఎవరు వెళ్ళారంటే, దావీదు అబీషై వెళ్ళారనమాట. 8వ వచనం, అప్పుడు అబీషై దావీదుతో, దేవుడు ఈ దినమున నీ శత్రువుని నీకు అప్పగించను, కాబట్టి నీ చిత్తమైతే ఆ ఈటతో ఒక్క పోటు పొడిచి, ఎన్ని పోట్లు అంటండి? ఒక్క పోటు పొడు, ఎక్కువ వద్దు, ఒక్క పోటు పొడిచి నేను అతనిని భూమికి నాటివేతును, ఒక్క దెబ్బతోనే పరిష్కారము చేతుననగా. నువ్వు మొన్న వదిలేస్తే ఏమైనా మారాడా? మరలా నీ మీదకి వచ్చాడు. ఈసారి నాకు ఈ అవకాశం, ఒకే ఒక్క పోటు. ఎన్ని పోట్లు అంటండి? ఒక్క పోటుతో భూమిలో పాతేస్తా అన్నాడు. ఒక్కోసారి మనం మాట్లాడుతుంటాం గొడవలో, కాలుతో తొక్కేస్తా, కాళ్ళు చేతులు ఎరక్కొట్టేస్తా. నిజమేంటంటే అవేం చెయ్యం మనం, ఏదో నోటికి వచ్చింది కోపంలో అంటూ ఉంటాం. కానీ అక్కడ అబీషై అనేవాడు మామూలుడు కాదు. అబీషై అనేవాడు సేనాధిపతి అంటే ఎలాంటి వాళ్ళు అంటే, రక్తమును తాగడానికి వాళ్ళు ఎంతగానో ఇష్టపడతారు. అంటే రక్తం తాగడం అంటే లిటరల్గా తాగడం కాదు, చంపడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే అబీషై ఏమంటున్నాడంటే, నాకు ఒక్క అవకాశమే అంటున్నాడు. అవకాశం తీసుకోవచ్చుగా, అడగాల. అబీషై ఎంత బలవంతుడైనా కూడా ఎవరికి లోబడుతున్నాడు? అక్కడ దావీదుకి లోబడుతున్నాడు. అయితే అప్పుడు దావీదు ఏమంటున్నాడు చూడండి. దావీదు, నేను అతన్ని చంపకూడదు, యెహోవా చేత అభిషేకము నొందిన వాడిని నేను చంపి నిర్దోషి ఒకటకు ఎవనికి సాధ్యము? నేను అతనిని చంపి నేనేమవుతానంటే, అతన్ని చంపితే దోషినా నిర్దోషినా? దోషి అవుతా. అతన్ని చంపితే నేనేమవుతానంట? దోషిని అవుతా. అతడు నన్ను చంపడానికి వచ్చినా నేను తిరిగి ఏం చేయకూడదు? చంపకూడదు. ఎందుకు అంటే అక్కడ కింద చెప్తున్నాడు, యెహోవా జీవము తోడు, యెహోవాయే అతన్ని మొత్తును, అతడు అపాయం వలన చచ్చును, లేదా యుద్ధమునకు పోయి నశించును. అంటే దావీదు ఏమంటున్నాడంటే, అతడు నా మీదకి ఎన్ని మార్లు వచ్చినా, నా చేతికి అతను దొరికినా నేను అతన్ని ఏమి చేయను. ఎందుకు అంటే అతడు యెహోవా చేత అభిషేకము పొంది ఏర్పరచబడ్డ రాజు కాబట్టి అతని జోలికి నేను వెళ్ళను, అతనికి ఎటువంటి హాని నేను చేయను, అతనికి ఏమాత్రం కీడు కూడా నేను తలపెట్టను. కానీ యెహోవా జీవము తోడు, యెహోవాయే అతనిని ఏం చేస్తాడంట? మొత్తుతాడు. ఈరోజు నీతిమంతుల జోలికి వెళితే నీతిమంతులు మనల్ని ఏం చేయలేకపోవచ్చు. నిజమేంటంటే నీతిమంతులకి బలము లేకపోవచ్చు. నీతిమంతులు ఒక్కోసారి నన్ను ఏం చేయలేవరు నువ్వు అంటూ ఉంటారు. లోకంలో కొన్ని పదాలు ఉంటూ ఉంటాయి బాగా అర్థం అవడానికి. మనం ఏం చేయలేకపోవచ్చు, అది నిజమే. కానీ నీతిమంతుల జోలికి వస్తే దేవుడైన యెహోవానే వాళ్ళకి ఏం చేస్తాడంట? అపాయము కలగజేస్తాడు. అయితే ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అధికారుల జోలికలే కానీ, దేవుడు నియమించిన వాటి జోలికే కానీ మనము ఏదైనా ఎదురు వెళ్ళినట్లయితే, మనం వాళ్ళకి కీడు చేసినట్లయితే, వాళ్ళని ఇబ్బంది పెట్టినట్లయితే, తిరిగి మనకు అపాయమని ఎవరు కలగజేస్తారంట? దేవుడే కలగజేస్తాడని తెలియజేస్తూ 11వ వచనంలో బాగా వివరంగా చెప్తున్నాడు. యెహోవా చేత అభిషేకము నొందిన వాడిని నేను చంపను, అలాగనే నేను చేయకుండా యెహోవా నన్ను ఆపునుగాక. అంటే నన్ను ఆపేది కూడా ఎవరంట? అవకాశం ఇచ్చేది ఒక మాట మీకు ఏమైనా గుర్తొస్తుందా? గలతీ గ్రంథంలో, అన్నిటిలోనూ మీకు స్వతంత్రం కలదు, కానీ అన్నీ చేయదగినవి కాదు.
చంపడానికి అవకాశం వచ్చింది, కానీ నేను చంపను. ఒక్క వేటు నేను చంపకపోయినా నా పక్కనోడు చంపుతా అంటున్నాడు. ఒక్కోసారి గొడవలు ఎలాగ ఉంటాయంటే డైరెక్ట్గా మనం వెళ్ళాం, ఎవరిని వదలాలో వాళ్ళని వదులుతూ ఉంటాం, అంటే మన చేతికి మట్టి అంటకుండా. అంతేనా కాదా? మనుషులు వాళ్ళ యొక్క జ్ఞానం దేనికి ఉపయోగిస్తారంటే ఇలాంటి పిచ్చాపాటి పనులకు ఉపయోగిస్తూ ఉంటారు. మనుషులు జ్ఞానాన్ని ఉపయోగించాల్సింది దేనికి అంటే దేవునిలో నువ్వు అభివృద్ధి పొందడానికి, దేవునిలో నువ్వు జీవించడానికి, దేవుని కార్యములు నువ్వు చేయడానికి. కానీ మనిషి తన కొరకే బ్రతుకుతున్నాడు. అందుకే ఒక మాట చెప్తూ ఉంటాడు అనమాట, అందరూ మీ స్వకార్యములనే చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు యొక్క కార్యములు చూచేవారు లేరు. అంటే ఎవరుంటారు? వినేవాళ్ళు ఉంటారు, చెప్పేవాళ్ళు ఉంటారు, మాట్లాడేవాళ్ళు ఉంటారు, కానీ చేసేవాళ్ళు ఎవరు లేరు. అంటే భూమి మొదలైన దగ్గర నుంచి భూమి అంతమయ్యే వరకు వినేవాళ్ళు ఉంటారు, చెప్పేవాళ్ళు ఉంటారు, కానీ చేసేవాళ్ళు ఎవరు రారు అని ఎవరు చెప్తున్నారు? దేవుడే చెప్తున్నాడు. మనుషులు నేను యథార్థవంతులుగానే పుట్టించాను, కానీ మనుషులు ఎలా బ్రతుకుతున్నారంటే వాళ్ళ జ్ఞానంతో వాళ్ళకి నచ్చినట్లుగా చేస్తున్నారు. ఈరోజు నీకు నాకే ఒకవేళ అవకాశం వస్తే సౌలుని మనం ఏం చేస్తామంటే ఒక దెబ్బకి వేసేస్తాం. నిజమేనా కాదా? శత్రువు మన చేతికి దొరికితే, నిజముగా అవకాశం మనకు దొరికితే మనం ఖచ్చితంగా వేసేస్తాం. ఒకవేళ ఒక చిన్న దొంగతనమే మన అప్పులన్నీ పోయి మనం కోటీశ్వరులు అయిపోతాం అని అనుకున్నాం అనుకో, నిజమేంటంటే చర్చిలో మేము చేయమని చెప్తాం కానీ అందరం చేస్తాం. నిజమేనా కాదా? అంటే ఏదైనా చిన్న పొరపాటు చేస్తే దానివల్ల లాభము వచ్చిద్ది అని మనకు అర్థమైతే ఖచ్చితంగా మన మనసు ఏమైందంట? చూడండి, వెండి నాణ్యాలకి కక్కుర్తి పడ్డాడు ఇస్కరియోతు యోధ. దాని ధర ఎంత అసలు? 5,000 మందికి ఆహారం ఇచ్చిన వాడు 30 వెండి నాణ్యాలు ఇవ్వలేడా? అంటే యేసుక్రీస్తుని మనం చూడవలసిన కోణం ఏంటంటే ఆయన భౌతికంగా కూడా మనల్ని పోషించగలడు. కానీ మనం ఏం చేస్తామంటే మన స్వజ్ఞానం మీద ఆధారపడి, మన స్వలాభం మీద ఆధారపడి మనము తప్పులు చేస్తూ ఉంటాం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ చెప్తున్నాడు, అయితే అతని తలగడ దగ్గరనున్న ఈటెను నేలబొడ్డుని తీసుకుని మనం వెళ్ళిపోదాం రమ్మని అభిషేక్తో చెప్పి. చూడండి, ఎప్పుడు సౌలు దొరికినా కూడా చంపకుండా ఏదో ఒక వస్తువు తీసుకెళ్తున్నాడు. గల కారణం ఏమిటి? నేను నీ దగ్గరికి వచ్చా, నిన్ను చంపే అవకాశం కూడా నాకు వచ్చింది, కానీ నేను నిన్నేమి నిజంగా ఇలా మనం ఉండగలమా? దావీదు లాంటి అటువంటి స్వభావం మనం కలిగి ఉండగలమా? నిన్ను 4 మాటలు అన్నవాడి దగ్గరికి వెళ్ళి నిన్ను నేను దీవిస్తున్నానని మనం చెప్పగలమా? మనం నవ్వుతూ వాళ్ళతో మాట్లాడగలమా? పోనీ నవ్వుతూ అసలు వందనాలు చెప్పగలమా? ఆ స్వభావమును మనం పెంచుకోవాలి. ఆ స్వభావం ఎవరికి వచ్చింది అంటే ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయంలో జ్ఞానము పొందినవాడు అన్నాడు కదా, ఆ జ్ఞానము పొందిన వాళ్ళలో మాత్రమే ఆ స్వభావం ఉంటుంది, అందరిలో ఉండదు. ఒక్కోసారి మాకు కూడా ఇరిటేషన్ వస్తుంది, కోపం ఉంటుంది కదా, నాలో నేను తిట్టుకుంటూ ఉంటాను. మొన్న కూడా ఒక ఆయన ఫోన్ చేసి, ఏంటి బాబు నీలో నువ్వు మాట్లాడుకుంటూ ఉన్నావు, కొన్ని బయటికి చెప్పుకోలేంగా. పోనీ ఒక్కోసారి కొంతమంది ఇళ్ళలో కోపాలు ఉంటే వాళ్ళలో వాళ్ళు తిట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. చిన్నప్పుడు ఏమనుకునే వాళ్ళం అంటే పిచ్చి అనుకునేవాళ్ళం, కొంచెం పెద్ద వచ్చాక అర్థమైంది వాళ్ళని ఏమనలేక మనలో మనం అనుకుంటూ ఉండాలి ఒక్కోసారి, అది తప్పదు. అయితే ఇక్కడ దావీదులో ఉన్న గొప్ప గుణం ఏంటంటే సౌలును అట్లీస్ట్ దూషించలేదంట. ఏం చేయలేదంట? దూషించాల. అంటే ఇంత గౌరవాన్ని సౌలుకి ఎందుకు ఇస్తున్నాడంటే దేవునిని బట్టి ఇస్తూ ఉన్నాడు. ఏ స్థానిక సంఘములో సేవకుడు గౌరవింపబడతాడు, ఏ స్థానిక సంఘంలో సేవకుడు సమక్షంలో కార్యక్రమాలు వాక్యానుసారంగా వెళ్తారు, ఏ యొక్క సంస్థలో అధికారికి జనాలు లోబడతారో, ఏ కుటుంబంలో భర్తకి భార్య లోబడుతుందో ఖచ్చితంగా ఆ స్థానిక సంఘము, ఆ సంస్థ, ఆ కుటుంబాలు అభివృద్ధి పొందుతాయి. మీకు ఒక చిన్న వాక్యాన్ని గుర్తు చేసి నేను ముందుకు వెళ్ళిపోతాను. బోయాజు బాగుండాలని బోయాజు పనివాళ్ళు కోరుకుంటారు, నా యజమాని ఏమవ్వాలని? బాగుండాలని. అందుకే ఆ యజమాని ఏమయ్యేవాడంటే చాలా బాగుండేవాడు. అంటే జనాలందరూ బోయాజుకి ఏమయ్యేవాళ్ళు? మీకు గుర్తొచ్చింది ఆ బోయాజు చరిత్ర, ఆ రూతు బోయాజు గురించిన చరిత్ర. కాబట్టి ప్రియులారా, మీరు మీ అధికారికి లోబడితే అధికారులు మరింత గొప్ప స్థితిలో మిమ్మల్ని ఉంచుతారు, దేవుడు మరింత గొప్ప స్థితిలో మిమ్మల్ని ఉంచుతాడు. కాబట్టి మన జీవితంలో మనం ఎలాగ ఉండాలంటే జ్ఞానముగా ఉండాలి. జ్ఞానంగా ఉండడం ద్వారా నువ్వు నీ పై అధికారులకు ఏమవుతావు అంటే లోబడేవాడిగా ఉంటావు.
నువ్వు జ్ఞానంగా ఉండడం వల్ల ఏమవుతావంటే నీ జీవితంలో పాపం చేయకుండా ఉంటావు. నీ జీవితంలో నువ్వు పాపము చేయకుండా దేవుడికి లోబడితే నీ జీవితంలో నీకు దేవుడు ఏమిస్తాడంటే క్షేమమును దయచేసేవాడుగా ఉంటాడని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. అయితే ప్రియులారా, ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము అంతా కూడా ఇప్పుడు మనం ఏదైతే సౌలు దావీదుల గురించి నేర్చుకున్నామో అటువంటి కోణములోనే ఆయన మనకి మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. ఒక వ్యక్తి ఎదుటివాడి మీదకి ఎందుకు లెగుస్తాడంటే ఆడేం చేయలేడు కదా, వ్యవస్థ ఏం చేయలేదు కదా అన్న ధైర్యమే కదా, అంతేనా? కాబట్టి దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే దుష్క్రియలు చేసేవాళ్ళు మమ్మల్ని ఎవరు ఏం చేయలేరని మీరు అనుకుంటున్నారేమో, మనుషులు మీకు ఏమి చేయలేకపోవచ్చు, అందువల్లే నువ్వేం చేస్తావంటే పాపము చేయడానికి మరింతగా ముందుకి వెళుతూ ఉంటావు. అయితే దేవుడి వాక్యము పాపము చేసే వాళ్ళకి ఏమంటుందంటే నీకు క్షేమము ఖచ్చితంగా ఇవ్వదని దేవుడి వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. 14వ వచనం చదువుకుందాం. వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని క్రింద జరుగుచున్నది, అదేమనగా భక్తిహీనులకు జరుగునట్లుగా నీతిమంతులలో కొందరికి జరుగుచున్నది. ఒక్కోసారి ఆశ్చర్యమైన విషయం ఏంటంటే భక్తిహీనులు బాధపడినట్లుగా మంచి వాళ్ళు కూడా బాధపడుతూ ఉంటారు. కొంతమంది అంటూ ఉంటారు, అదేంటి నేను ఎంత మంచిగానో బ్రతుకుతున్నాను, 4 వైపులా నాకు చిత్రవదలు ఉంటూ ఉన్నాయి అంటారు. అవును, ఒక్కోసారి మనకు కూడా వస్తూ ఉంటాయి. యోబు లాంటి వాడు ఎంత మంచివాడు, అరుణోదయం మొదలుకొని ఆయన ఏం చేశాడంట, బలులు అర్పిస్తూ ఉన్నాడు, పిల్లలు పాపం చేయకుండా కాపాడుకుంటూ ఉన్నాడు. అతను పాపం చేయకపోవడం కాదు, పిల్లలు కూడా పాపం చేయకుండా కాపాడుకో. అంత నీతిమంతుడికి సమస్య వచ్చింది. అంత సమస్య వస్తే భార్య ఏమందంటే చచ్చిపో అందంట. ఏమందంటండి? చచ్చిపో అంది. నిజంగా ఆ మాట ఒకవేళ భార్యాభర్తల విషయాల్లో అలా అనుంటే ఈరోజు పురుషులు భార్యలు ఏమవుతారంటే ఇంకా విడాకులు తీసుకోవడమో చంపుకోవడమో చచ్చిపోవడమో జరుగుతూ ఉంటాయి. కానీ యోబు ఏం చేయలేదంట, మౌనం పాటించాడు. అంటే దావీదు ఇంతకేమన్నాడు ఒక మాట, నా మీదకి లేచాడు కదా, దేవుడే అతన్ని ఏం చేస్తాడంట, శిక్షిస్తాడు. దేవుడే అతన్ని శిక్షిస్తాడు, దేవుడే నన్ను కూడా కాపాడుతాడు. అటువంటి విధానంలో మనం జీవించాలి. ఈరోజు మనము ఒక్కోసారి భక్తిగా ఉన్నా కూడా మనకి కూడా కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యలను బట్టి మనం ఏం చేయాలంటే వాటిని తట్టుకోవాలి. ముందుగానే మీకు ఏం చెప్పానంటే ఒక పాయింట్, జీవితపు వ్యర్థాలను భరించే జ్ఞానం అంటే ఏంటి? మన జీవితంలో కూడా చాలా సమస్యలు వస్తాయి, మన జీవితంలో కూడా చాలా ఇబ్బందులు వస్తాయి. వాటిని భరించే అంత జ్ఞానం మనము సంపాదించుకోవాలి. అటువంటి జ్ఞానాన్ని నువ్వు దేవుడి దగ్గర సంపాదించుకోగలిగినట్లయితే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఖచ్చితంగా దీవించేవాడిగా ఉంటాడని దేవుడి వాక్యం అయితే తెలియజేస్తుంది. కొంతమంది ఏమంటారంటే దేవుడు లేకపోయినా కూడా నన్ను నేను కాపాడుకోగలను, నన్ను నేను జ్ఞానంగా నడిపించుకోగలను అని అనుకుంటూ ఉంటారు. చూడండి, 16వ వచనం చెప్తూ ఉన్నది, అలాంటి వాళ్ళ గురించి చెప్తూ ఉన్నది. 15 నుంచి చూసినట్లయితే అన్నపానములు పుచ్చుకొని సంతోషించుట కంటే మనుషులకు లాభకరమైనది ఒకటి లేదు గనుక నేను సంతోషమును పొగిడితిని, బ్రతికి కష్టపడవలనని దేవుడు వారికి నియమించిన కాలమంతా ఇదియే వారికి తోడుగా ఉన్నది. ఇక్కడ చాలా ఒక మంచి విషయాన్ని చెప్పాడు. ఏంటి ఆ మంచి విషయం అంటే, ఒక మనిషి జీవితంలో సంతోషం దేనిలో పొందాలంటే మనం 3 పూటలు తినగలుగుతున్నాం, బట్టలు వేసుకోగలుగుతున్నాం. కాబట్టి దేవుడు వాటిని ఇచ్చినందుకు మనం ఏమవ్వాలంట, ఆనందపడాలి. వాటిని ఇచ్చినందుకు మనము ఆనందపడడమే కాదు, కానీ ఒక వ్యక్తి ఎలా జీవించాలి అంటే బ్రతికి కష్టపడవాలనంట. ఏం చేయాలంట? ప్రతి వ్యక్తి కూడా పని చేయాలి. అంటే కొంతమంది పని చేయకుండా షార్ట్కట్గా డబ్బులు కావాలని కోరుకుంటారు. అటువంటి వారు ఎన్నడూ కూడా గొప్పవాళ్ళు కాలేరు. అయితే ప్రియులారా, ఎవరైతే కష్టపడి పని చేస్తారో వాళ్ళకి దేవుడు ఏమై ఉంటారంట, తోడుగా ఉంటాడని చెప్తూ 16వ వచనం. జ్ఞానాభ్యాసము చేయుటకును దీవారాత్రులు కన్నులు నిద్ర కానకుండా మనుషులు జరిగించి వ్యాపారములను చూచుటకును నా మనసు నేను నిలుపగా. సొలొమోను ఏం చేశాడంటే
దేవుణ్ణి కలిగి ఉండకుండా, దేవుణ్ణి పొందకుండా ఇతరులు కొంతమంది వ్యాపారం మీద దృష్టి పెట్టి డబ్బులు సంపాదించి దానిలో ఆనందం పొందాలనుకుంటున్నారు. అలాంటి వాళ్ళ మీద దృష్టి నిలిపాడంట. నిలిపినప్పుడు ఏం జరిగిందో చెప్పి ఇంకా నేను ఈ వాక్యాన్ని ముగిస్తాను. దేవుడు జరిగించినదంతయో నేను కనుగొంటిని, మరియు సూర్యుని కింద జరుగు క్రియలు మనుషులు కనుగొనలేరనియు, కనుగొనవలనని మనుషులు ఎంత ప్రయత్నించినను వారు కనుగొనటం లేదనియు, వారు తెలుసుకొనవలనని జ్ఞానులు పూనుకొనినను వారైనను కనుగొన జాలరనియు నేను తెలుసుకుంటుని అని తెలియజేస్తున్నాడు. అంటే ఈరోజు వ్యాపారస్తులే కానీ ఇతరులే కానీ ఏమనుకుంటారంటే దేవుణ్ణి కలిగి ఉండకుండా వాళ్ళు జ్ఞానంగా నడుచుకోవాలని, దేవుణ్ణి కలిగి ఉండకుండా వాళ్ళని వాళ్ళు రక్షించుకోవాలని, దేవుడు లేకుండా ఏదైనా సంపాదిద్దామని ఎవరైనా అనుకుంటే అది వాళ్ళ వల్ల కలగదు. ఒక అధికారమైన, ఒక అనవసరములైన, ఒక ఆరోగ్యమైన, ఒక జ్ఞానమైన ఈ సమస్తమును దయచేసేది ఎవరంట? దేవుడే. దేవుడు లేకుండా నువ్వు ఏదైనా కావాలని ప్రయత్నిస్తే ఆ ప్రయత్నము నీ వల్ల కాదు అని దేవుని వాక్యం అయితే తెలియజేసింది. కాబట్టి ఈ రోజుతో మనము ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయాన్ని కూడా మనం ముగించి ఉన్నాం. మరలా ఓవరాల్గా కొన్ని విషయాలు నేను తెలియజేసి ముగిస్తాను. ఈ యొక్క 8వ అధ్యాయం ఉద్దేశం ఏమిటంటే జీవితపు వ్యర్థాలను భరించాలి. జీవితంలో వ్యర్థమైన పరిస్థితులు ఏంటంటే అధికారులకు లోబడాలి, తర్వాత ప్రభుత్వాలకు లోబడాలి, తర్వాత దేవునికి లోబడాలి, తర్వాత ఆ మాటలను పాటించాలి, వాళ్ళని ఏం చేయాలంటే గౌరవించాలి. అప్పుడు నీకేమి రాదంట, ఎటువంటి హాని కూడా రాదని తెలియజేస్తున్నారు. కాబట్టి మీ జీవితంలో మీరు ఎటువంటి హాని పొందకూడదంటే ఈ 8వ అధ్యాయం చెప్పినట్లుగా దేవుడు జ్ఞానమును పొందుకొని మీరు ప్రభుత్వాలకు, అధికారులకు, దేవునికి అన్ని విషయాల్లో లోబడి ఉండవాలని కోరుకుంటూ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.